బీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ తెలంగాణ భవన్ను తెలంగాణ ఉద్యమకారులు ముట్టడించారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు మాట్లాడట్లేదంటూ ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది తెలంగాణ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న సందర్భంలో 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తమను నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదంటూ వారు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పార్టీలో ప్రాధాన్యతతో పాటు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యమకారులకు ఏవైతే ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సైతం తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో అడగలేదంటూ కూడా ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించిన పరిస్థితి మనకు కనపడుతోంది. దీంతో తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది తెలంగాణ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేయగా వారిని పోలీసులు నిలవరించి అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోకి వచ్చి తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలియజేసే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకొని వెంటనే అలర్ట్ అయ్యి అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.